ఇంగ్లీష్లో చెప్తాను మొదటగా, దాని తెలుగులో తర్జుమా చేస్తాను. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే ఇంటిగ్రిటీ. చెప్పండి, ఏమన్నారు చెప్పండి? ఇంటిగ్రిటీ. తెలుగులో దాన్ని ఏమన్నారంటే యథార్థత. ఎవరిలో అయితే యథార్థత ఉంటుందో, ఎవరిలో అయితే ఇంటిగ్రిటీ ఉంటుందో, దేవుడు వారికి జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ దేవుడు ఇస్తాడు. సో ఈరోజు బహు జాగ్రత్తగా కొన్ని మాటలు మీరు అందరూ వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం పరిచర్యలో, సేవలో మనము ఎవరిని చూసుకోవాలంటే, ఎవరిని చూడాలి అంటే, ముందు నీకు చూసుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు చూసుకోవాలి. అంటే నువ్వు ఇతరులకి వేలెత్తి చూపించేటప్పుడు 4 వేలు నిన్ను చూస్తున్నాయని గమనించి నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. సో మరికొద్ది నిమిషాల్లో ప్రభు బలలో మీరు పాలుపంపులు పొందనే ఉన్నారు. ఈరోజు ద ఫస్ట్ ఏరియా ఆఫ్ అవర్ మినిస్ట్రీ ఈజ్ అవర్ సెల్ఫ్స్. మొట్టమొదటిగా పరిచర్యలో భాగం ఏమిటి అంటే మనల్ని మనం చూసుకోవడం. కొన్ని వాక్యాలు మీకు చదువుతాను, మీకు క్లారిటీగా మీకు అర్థమవుద్ది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. నేనే చదువుతాను, నేనే తీస్తాను. ఓకే, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. అండర్లైన్ చేసుకోండి, కొత్త నోట్బుక్ పెట్టుకోండి, కొత్త డైరీ కొనుక్కోండి, చక్కగా వాక్యాలు రాసుకోండి. ఎదుటివానికి బోధించు నీవు, మళ్ళీ చదువుతాను చూడండి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నువ్వు బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుణ్ణి అవమానపరుచుదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఇందాక పిల్లలు అద్భుతమైన డ్రామా చేశారు, మీరు అందరూ నవ్వుకున్నారు. కానీ ఈ ప్రార్థనకు వచ్చిన ఈ గుంపు అంతా కూడా ఉన్నారు చూసారా, మేకప్ వాళ్ళు, ఈ గుంపు అంతా ఉన్నారు చూసారా, ఇక్కడ అంతా రీల్స్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు చూసారా. ఇండైరెక్ట్గా మీరు అందరూ నవ్వుకున్నారు, కానీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ద్వారా మీరు దేవుని నామాన్ని దూషిస్తున్నారు. అంటే వచ్చిన ఈ సంఘ బిడ్డలు అందరూ కూడా, ఈ గుంపు అంతా కూడా ఇక్కడ ఉన్నవారు, వారు దేవుని నామాన్ని దూషించారు. బయటికి భక్తులుగా చర్చికి వచ్చారు, బయటికి భక్తులుగా పాస్టర్ గారికి వందనాలు చెప్పారు, వాక్యం శ్రద్ధగా విన్నారు, కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు రాలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంటిగ్రిటీ లేదు వాళ్ళు. నువ్వు తాక్కుండా ఉంటే మా గవర్నమెంట్కి ఎవరు కడతారయ్యా సెస్? ఎవరు కడతారయ్యా ట్యాక్స్? నువ్వు మేకప్ చేసుకోకపోతే కిట్లు ఎవరు కొంటారయ్యా? నువ్వు ఆ పిజ్జాలు తినకపోతే అమ్ముడు ఎలా పోతాయ్యా? నువ్వు వెళ్ళు తిను. ఆ చిన్న పిల్లలు ఆ డ్రామాలో ఎంత అర్థాన్ని చూపించారో చూడండి. కానీ ఇండైరెక్ట్గా క్రైస్తవుడి ఉండి, నువ్వు ఒక దేవుని బిడ్డవై ఉండి నువ్వు వ్యభిచరించొద్దని ఇతరులకు చెప్తున్నావు, నువ్వే రహస్యంగా వ్యభిచరిస్తున్నావు. దొంగిలవద్దని చెప్పి నువ్వే దొంగతనం చేస్తున్నావు. ఈ దినాలు ఎంతమంది పాస్టర్లు అలా లేరు, బయటికి ప్రసంగాలు చేస్తున్నారు, భార్యను మోసం చేసి ఇంకొక అమ్మాయితో కొనుక్కుతున్నారు. ఎంతమంది విశ్వాసాలు అలా లేరు, ఎంతమంది ఇవాంజలిస్టులు అలాగ లేరు. పామర్లో ఒక ఆయన అద్భుతంగా పాడతాడు, నా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన పాడే పాట. కానీ అతడు ఈ క్రిస్మస్ రోజు ఫుల్గా తాగేసి రోడ్డు మీద దొల్లుతున్నాడు, ఒక పాస్టర్ అయి ఉండి కూడా. ఈరోజు నీలో యథార్థత ఉందా? ఈరోజు you may be called as a pastor, you may be called as a bishop, you may be called as a apostle, whoever you may be. ఈరోజు నువ్వు ప్రాస్పరస్ జాయ్ఫుల్ న్యూ ఇయర్గా ఈ సంవత్సరం నీకు ఉండాలి అంటే నీకు నువ్వు చూసుకోవాలి. ముందు వ్యక్తిగతంగా నీకు నువ్వు చూసుకోవాలి. ఈ సంవత్సరం
నా దర్శనం, నా పని ఏంటి అంటే నన్ను నేను చూసుకోవడం, నా కుటుంబాన్ని చూసుకోవడం, నాకు అప్పచెప్పిన చిన్న మందను చూసుకోవడం అంతే. బయట మీటింగులు తక్కువ, మరీ బలవంతంగా పిలిస్తే వెళ్ళడం అంతే. నాకు ఎక్కువ సమయాన్ని నాకు అప్పగించిన మందని, నాకు అప్పగించిన ఆ గొర్రెల్ని చూసుకోవడం, వారి గృహాలు దర్శించడం, వారికి దేవుడి మాటలు చెప్పడం, వాళ్ళని బలపరచడం, నా కుటుంబాన్ని చూసుకోవడమే 2026లో దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మిమ్మల్ని మంచి మార్గంలో ఆత్మీయంగా మిమ్మల్ని పెంచడమే. సో ఈరోజు మన లైఫ్ ఎలాగుంది చూడండి ఒకసారి. ఇంకొక వాక్యం చదువుని, ఇది రాసుకుని అలా పక్కన పెట్టుకోండి. మత్తయి సువార్త 5:19. మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. మన చదువుతాం చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగిల అల్పమైన ఒక